హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. సో ఈరోజు వీడియోలో మనము హెల్తీగా, టేస్టీగా అలానే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ఎవరైనా వెయిట్ లాస్ ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటో అనేది డీటెయిల్గా వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇక్కడ నేను వచ్చేసి ఈ శనగలు ఉంటాయి కదా, మనం తింటూ ఉంటాం కదా శనగలు, ఈ శనగల పౌడర్ అనమాట. ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు ఈ శనగలని తెచ్చుకుని ఇంట్లోనే మిక్సీ పట్టుకుని ఇట్లా పిండిలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని 1 కప్పు వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలానే 1/4 కప్ వచ్చేసి రాగి పిండి, అలానే 1/4 కప్ వచ్చేసి ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, సాల్ట్ వచ్చి టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుని ఈ పిండిలన్నీ చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. సో వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటే యాడ్ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం థిక్ బ్యాటర్ లాగా ఉండాలి. సో మనకి ఉత్తప్పమ్స్ వేసుకుంటాం కదా, సో లావుగా దోశలు వేసుకుంటాం కదా, సో బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమిన క్యారెట్, అలానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో పన్నీరు, అలానే టమాటా కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోండి. టేస్ట్ అంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకున్నాం కదా, చూడండి మన బ్యాటర్ అనేది ఎలా ఉందో. సో ఈ ఫామ్లో అయితే ఉండాలి బ్యాటర్. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని దోశ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ గ్రీస్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అవి మంచి కలర్లో అలానే ఈజీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం బ్యాటర్ని వేసేసుకుందాము. సో నేనైతే ఇక్కడ కొంచెం థిక్గా వేసుకుంటున్నాను బ్యాటర్ అనేది. మీరు కావాలంటే పిల్లలకి చేస్తున్నట్లయితే చిన్న చిన్న దోశల్లాగా కూడా వేసి పెట్టచ్చు. సో అలా అయితే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఇలా దోశలాగా వేసేసుకున్నాను, కొంచెం మందంగానే వేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టేసుకోండి. సో 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పైన అంతా మనకు వెజిటేబుల్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా కనపడేంత వరకు వీటిని మనం కాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కాల్ చేసుకుంటాం. అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా మనము టమాటా చట్నీ కానీ, లేదంటే టమాటా కెచప్, అలానే సైడ్ని మనం కొంచెం ఆనియన్స్ వేసుకుని తింటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే డిన్నర్ కూడా చేసుకుని తినొచ్చు. సో పిల్లలకైతే మనం బ్రేక్ఫాస్ట్గా బాక్స్లో కూడా పెట్టి పంపించు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తుంటే ఈ రెసిపీని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, అలానే ప్రోటీన్ రిచ్ అనమాట. ఇంకా వీటిలో మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.